మా బావతో పెళ్లిలో ఉంగరాలు తేలేకపోయానని బాధపడేదాన్ని. ఇప్పుడు ఇప్పుడు ఇలా చెత్త తీస్తున్నాను. ఎందుకు ఇలా జారిపోతున్నావు? వస్తున్నావు. ఆ గగన్ గాడిని నీ చేతులతో నువ్వే చంపేసేయ్. నువ్వు ఆ గగన్ గాడిని చంపితే నీకు కోడ్ ఇస్తాను, సరేనా? ఓకే మేడం. ఇది నేను సూర్యతో మాట్లాడిన కాల్ రికార్డింగ్ కదా. అంటే అంటే వాడు నా మాటలన్నీ రికార్డ్ చేశాడా? ఎందుకు చేశాడు? చేసిన వాడు చేసినట్టుండక మళ్ళీ ఇలా నాకెందుకు పంపిస్తున్నాడు? నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడా? వాడి పని చెప్తా. ఏ సూర్య! సూర్య కాదు పిన్ని, భూమి. భూమి భూమి, ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నా దగ్గరికి ఎలా వచ్చిందో తర్వాత చెప్తాను. ముందు నీ ఫోన్కొచ్చిన వాయిస్ రికార్డింగ్ మొత్తం విను. నిన్ను పిన్ని, అసలు ఏం ప్లాన్ చేశా? ఏం బ్రెయిన్ అది? ఎంత దారుణం నువ్వు అసలు. జైల్లో ఉండి బయట ఇంత పెద్ద కథ నడిపించావా? సూర్యకి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చావు? ఎంత గొప్పగా గేమ్ ఆడుతున్నానని అనుకున్నావు? 100 గుడ్లు తిన్న రాబందు ఒక్క తుఫాన్కి చచ్చిందంటారు. ఆ సామెత తెలుసు కదా. ఇప్పుడు అదే నీకు అప్లై అవుతుంది. నువ్వు ఎంతో మందిని మట్టి పెట్టుండొచ్చు, ఎన్నో జీవితాలతో ఆడుకుని ఉండొచ్చు, వాళ్ళ గుండె కోతకి కారణమై ఉండొచ్చు. కానీ నా నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. దొంగలు ఎప్పటికైనా దొరికిపోతారు, కానీ ఇంత త్వరగా దొరికిపోతావని నేను కూడా అనుకోలేదు. బహుశా నీ బ్యాడ్ టైం నడుస్తుందేమో. ఆ రోజు నిన్ను ఎంతో నమ్మినా మా అమ్మని చంపేశా. ఆ హత్యని బయట పెట్టాలనుకున్న సిఐ విక్రమ్ గారిని చంపేశా. ఈరోజు నా ప్రాణమైన నా బావని చంపేశా.